అందరికీ నమస్సులు. నేను మురళీకృష్ణ, ఎస్జిటి, ఎంపీ యూపీఎస్ రామకృష్ణాపురం, వనపర్తి జిల్లా. ఈరోజు మనం వెదురు ఆట బొమ్మలు, బోధనోపకరణాలు, గేమ్స్ ద్వారా విద్యా విధానం ఏ విధంగా తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. వెదురు అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి వస్తువు. సాంప్రదాయాల ప్రకారం చూస్తే మనకు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఉపయోగించే ఏకైక వస్తువు వెదురు. మరి ఈ వెదురు ఈ ఆధునిక యుగంలో కనుమరుగైపోతూ సుస్థిర అభివృద్ధికి దూరంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన పురాతనమైనటువంటి సనాతన ధర్మాలను మర్చిపోతూ మనం వెళ్తున్నాం. నూతన జాతీయ విద్యా విధానం మనకు చెప్తున్నటువంటిది జాయ్ఫుల్ లెర్నింగ్ బై మేకింగ్, అదేవిధంగా ప్లేయింగ్ బై లెర్నింగ్ కూడా మనం మర్చిపోయాం. వాటిని రీఇంట్రడ్యూస్ చేయడానికి నేను వెదురుతో బోధనోపకరణాలు, ఆట వస్తువులు మరియు ఇతర గేమ్స్ను తరగతి గదిలో ఏ విధంగా అమలుపరిచి విద్యలో పిల్లలకు నైపుణ్యత సాధించి మెరుగైన విద్యా విధానాన్ని, సుస్థిర అభివృద్ధిని సాధించడానికి ఏ విధంగా కృషి చేయాలో ఈరోజు మీ అందరి ముందర ఉంచుతున్నాం. వెదురు అనేటువంటిది ఒక ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న మొక్క. అదేవిధంగా ఇతర మొక్కలతో పాటు 30% ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తూ, అదేవిధంగా ప్రపంచంలో వేగంగా పెరుగుతూ అన్ని రకాలైనటువంటి ఆట వస్తువులను తయారు చేయడానికి, చీల్చడానికి, స్ప్లిట్టింగ్ చేయడానికి ఉపయోగించే మొక్క. అంతేకాకుండా వెదురు స్టీల్ కంటే దృఢమైనటువంటిది అనేది ఉంది. దీంతో అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తూ ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా మనకి ఇప్పటి వరకు 2500 వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు మనము ఇక్కడ తరగతి గదికి అవసరమైనటువంటి ఉపయోగాలలో ముఖ్యంగా వెదురుతో బోధన ఉపకరణాలు, ఆట వస్తువులు, వివిధ రకాల గేమ్స్, మరి అదేవిధంగా వెదురును కన్స్ట్రక్షన్, గృహ నిర్మాణంలోను మరియు ఫర్నిచర్ తయారు చేయడంలోను, ఫ్యూయల్ ఇంధనం కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా మనము తరగతి గదిలో ఉపయోగించేటువంటి ఆట వస్తువులను మరియు బోధనోపకరణాలను, మరి అదేవిధంగా వివిధ రకాలైన ఆటలను మనం ఇప్పుడు మీ ముందర ఉంచుతున్నాం. ముఖ్యంగా మన పురాతన కాలం నుంచి విలువిద్య అనేటువంటి ఒక ఆట ద్వారా అనేక రకాలైనటువంటి అంశాలను నేర్చుకోవచ్చు. ఈ విలువిద్య ద్వారా పిల్లలు మనకు ఈ విధంగా వాళ్ళు టార్గెట్ పైన ఉండేటువంటి ఏకాగ్రతను కూడా పెంచవచ్చు. మరి అదేవిధంగా ఈ బో యారో ద్వారా మనము చాపం అనేటువంటి విషయాన్ని గణితంలో కూడా నేర్పించవచ్చు. మరి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేటువంటి విషయాన్ని కూడా ఎన్నో విధాలుగా నేర్పించవచ్చు. మరి అదేవిధంగా మనము ఇక్కడ ఈ బోధనలో ఈ వెదురుతో తయారు చేసినటువంటి బస్సును ఇట్లా మనం గమనించినట్లయితే చిన్నపిల్లలకు ఇది వొకాబులరీ డెవలప్ చేయడంతో పాటు మరి అదేవిధంగా ఈ చలనం అంటే ఏమిటి అనేటువంటి విషయాలను కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా సుస్థిర అభివృద్ధిలో భాగంగా ఆర్గానిక్ కల్టివేషన్లో ముఖ్యమైనటువంటి ఈ నాగలిని వెదురుతో తయారు చేసి పిల్లలకు నాగలిపై ఉండేటువంటి అవగాహనతో పాటు ఈ ఆర్గానిక్ కల్చర్ను కూడా, వ్యవసాయ పద్ధతులను కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆర్గానిక్ పద్ధతులలో ముఖ్యంగా పాడి పంట అనేటువంటిది ముఖ్యం. ఈ పాడి పంటలో పురాతన కాలంలో ఎద్దుల బండ్లను ఎక్కువగా ఉపయోగిస్తూ వ్యవసాయంలో వాటిని ఉపయోగించేవాళ్ళు. దాని ద్వారా ఈ సుస్థిర అభివృద్ధి జరుగుతుంది. దీన్ని కూడా మనం వెదురుతో తయారు చేసినాం. దీన్ని మనము చిన్న తరగతుల్లో వొకాబులరీ డెవలప్మెంట్ చెప్పడం కానీ, అదేవిధంగా చలనం అని చెప్పొచ్చు, వాహనాల యొక్క రకాలను కూడా చెప్పడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా మన వెదురు పుట్టుక నుంచి చచ్చే పాడ వరకు అనేటువంటి విషయాన్ని మనకు తెలుపుతుంది. కాబట్టి ఈ ఊయలను దీని వొకాబులరీ డెవలప్మెంట్ తెలుగు, ఇంగ్లీష్లలో క్రాడియల్ అని చెప్పేసి తెలుగులో ఊయల్ అని చెప్తున్నాం. అదేవిధంగా 6th క్లాస్లో ఆసిలేషన్స్ గురించి చెప్పడానికి మనము ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఈ వెదురుతో తయారు చేసినటువంటి ఈ ఏరోప్లేన్ కూడా మనము వాహనాల్లో రకాలు, మరి అదేవిధంగా చలనాల్లో రకాలు, గాలిలో వాహనాల గురించి చెప్తున్నాం. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి గొట్టం ద్వారా ఈ వెదురును ఉపయోగిస్తూ ఈ సౌండ్స్ చేస్తూ పిల్లలను ఆనందించడానికి కూడా, మరి అదేవిధంగా మురళి అంటే ఈ వెదురుతో తయారు ఈ విధంగా తయారు చేస్తూ సౌండ్ స్పీకర్ తయారు చేస్తూ ఈ విధంగా ఎన్నో రకాలు ఉపయోగిస్తున్నాం. అంతేకాకుండా మనము దీని ద్వారా డమరును కూడా తయారు చేస్తూ పిల్లలకు
ఉపయోగిస్తున్నాం. మరి అదేవిధంగా సౌండ్ సిస్టంలో ఈ డోలు కూడా తయారు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకు ఈ హోలీ సమయంలో అందరూ ప్లాస్టిక్ పిచికారులు తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్ పిచికారి బదులు వెదురు పిచికారి చేస్తే దీంట్లో ఈ ప్రెజర్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు, దాని ద్వారా ఏ విధంగా అని చెప్పి పర్యావరణానికి అనుకూలంగా హితమైనటువంటి ఉండొచ్చు. అదేవిధంగా మన పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ గిల్లిదండ అనేటువంటి గేమ్ ద్వారా మనము ఎప్పటి నుంచో ఉన్నాం, కానీ దీన్ని మర్చిపోయాము. అంతేకాకుండా క్లాస్ రూమ్ లో గిల్లిదండను ఉపయోగించి విద్యార్థులకు ఈ విధంగా కొట్టి మనం ఇది ఎంత దూరం వెళ్ళింది అని చెప్పేసి ఈ దండ ద్వారా కొలిచి వీటిలో మీటర్ అనే ప్రామాణికతను కూడా చూపిస్తున్నాం. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలలో ఈ వెదురు బుట్టలాగటువంటి రిటర్న్ బాక్స్ గా తయారు చేయొచ్చు. మరి అదేవిధంగా ఫర్నిచర్ తయారు చేయొచ్చు. మరి అదేవిధంగా ఇంట్లో ఉపయోగించే ఈ గరిటె లాంటి పదార్థాలను, అదేవిధంగా మనము డైలీ యూజెస్ లో ఈ బాటిల్స్ ను కూడా మనము వెదురుతో తయారు చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి వస్తువులలో భాగంగా మనము ఇక్కడ చూడండి, మీరు పురాతనమైనటువంటి బావి, ఇప్పుడు తాగడానికి మంచినీరు లేనటువంటి కాలంలో, అప్పటి కాలంలో ఈ బావి నీళ్లు తాగి ఎంతో ఆరోగ్యంగా ఉంటే ఇప్పటి కాలంలో ఫిల్టర్ నీళ్ళు తాగి అందరూ మోకాల నొప్పులతో ఉంటున్నారు. కాబట్టి బావి నీటి యొక్క ప్రాముఖ్యతను, మంచినీటి యొక్క ప్రాముఖ్యతను తెలుపుకోవడానికి ఈ వెదురుతో తయారు చేసినటువంటి బావిని తయారు చేయడం జరిగింది. మరి అదే విధంగా మీరు ఈ ధ్వనిలో ప్రసారం చేసేటువంటి ధ్వనిని చేసినట్లయితే ఈ బ్యాంబూతో స్పీకర్ తయారు చేస్తే ఈ స్పీకర్ ద్వారా మనకు లౌడ్ స్పీకర్ గా ఉంటుంది. ఇంకా ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి వస్తువులతో పాటు ఇక్కడ చూడండి, మనం ఎంతో ఇష్టమైనటువంటి తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ఏ విధంగా అయితే ఉంటుందో మన తెలంగాణలో కోలాటం కూడా ఆ విధంగా ఉంటూ కోలాటం చేస్తూ బతుకమ్మలు ఆడుతూ, అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతుల్లో దాండియా కోలాటం మిళితమై ఎంతో ఆనందాన్ని పొందుతూ మనము ఎన్నో రకాలైనటువంటి వస్తువులను ఈ వెదురుతో తయారు చేసి బోధనలో మిళితం చేయడం ద్వారా విద్యలో మెరుగైన